వెల్కమ్ టు జిఆర్ విధాత స్పెషల్ స్టోరీ. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం చాలా కష్టంగా మారుతుంది. నారు నుండి కోత వరకు అన్నీ అడ్డంకులే. విత్తనాల నుండి పురుగుల మందు వరకు నాణ్యత లేని వ్యవసాయం. ఇలాంటి పరిస్థితుల్లో తన అనారోగ్యానికి కలుషితమైన ఆహారం కూడా ఒక కారణమని కనుక్కున్న ఒక మహిళ సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపి విజయాన్ని సాధించి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు పొందింది. తనే గుంటూరుకి చెందిన స్వాతి. ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిన తను డాక్టర్ల సలహా మేరకు తను సహజ సిద్ధమైన పదార్థాలే తినాలని చెప్పడంతో కల్తీ లేని ఆహారం దొరకటం కష్టమని భావించి తనే స్వయంగా భర్త సత్యనారాయణ సహాయంతో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టి సహజ సిద్ధమైన పంటను పండిస్తోంది. వరుణుడు కరుణిస్తేనే రైతు గట్టెక్కే రోజులివి. గిట్టుబాటు సంగతి పక్కన పెట్టి పెట్టుబడి వస్తే చాలనుకునే కాలంలో స్వాతి కుటుంబం వాళ్ళకున్న 2 ఎకరాలు కాకుండా 10 ఎకరాలు కౌలుకి తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేసి విజయం సాధించి చూపించారు. వారి పొలంలో వివిధ రకాల బియ్యం రసాయనాలు లేకుండా పండిస్తున్నారు. వాటిలో నవారా, బ్లాక్ రైస్, మైసూరు మల్లిక సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులు, క్రిమిసంహార మందులకు బదులు జీవామృతం, కషాయాలు తనే స్వయంగా తయారు చేసి వినియోగిస్తుంది. తను సాగు పద్ధతికి జాతీయ స్థాయి వ్యవసాయ నిపుణులు రైతులను ఆకట్టుకున్నాయి. ఇటీవల బ్రెజిల్ నుంచి ఒక బృందం వచ్చి స్వాతి సేంద్రియ పద్ధతి చూసి అభినందించాయి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం సేంద్రియ వ్యవసాయంలోనే ఉంది. వాళ్ళకి కావలసిన ఆకుకూరలు, కూరగాయలు వాళ్ళ పొలంలోనే పండించుకొని ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇలా ఆరోగ్యమైన ఆహారం తీసుకోవటం వల్ల తన జబ్బు బ్రెయిన్ ట్యూమర్ని కూడా తను జయించింది. స్వాతి కృషిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వమా ప్రకృతి వ్యవసాయ సంస్థ ద్వారా పిఎం నరేంద్ర మోడీ చేతుల మీదుగా పీజీఎస్ న్యాచురల్ ఫార్మ్ సర్టిఫికెట్ పొందింది స్వాతి. పిఎం మోడీతో స్వయంగా మాట్లాడటం, ప్రశంసలు పొందటం తన జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలని అంటోంది. స్వాతిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మనకున్న వెసులుబాటులో సేంద్రియ వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేసి మన ఆరోగ్యంతో పాటు సమాజానికి కొంత మేలు చేసే ప్రయత్నం చేద్దాం.